టమాటా ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. వర్షాల కారణంగా రవాణా నిలిచిపోవడంతో నిల్వలు పెరిగిపోతున్నాయి. దీంతో ఒక్కసారిగా ధరలు కుదేలయ్యాయి. కర్నూలు జిల్లా పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు పతనం కావడంతో రైతులు లబోదిబోమని అంటున్నారు. రేయింబవళ్లు సాగు చేసి పంట చేతికి వచ్చిన సమయంలో ధర లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల కిందట ఆశాజనకంగా టమాటో ధర పలికినప్పటికీ గత కొద్ది రోజుల నుంచి కూడా తగ్గుతూ వస్తోంది. క్రమంగా కిలో టమాటా ₹2, ₹4 పడిపోవడంతో రైతులకు కన్నీరే మిగిలింది. ప్రస్తుతం పత్తికొండ వ్యవసాయ మార్కెట్కి రోజుకు 250 క్వింటాల టమోటా వస్తోంది. కనీస మద్దతు ధర పలకపోగా 2 గంపలు కలిపి ₹60, ₹70 మరియు ₹80 పలుకుతోంది. అంటే కేజీ టమాటా ₹2 నుండి ₹4 మధ్యలోనే విక్రయం జరుగుతోంది. ఇక దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకి 30,000 ఖర్చు వచ్చింది నాకు. కనీసం ఇప్పుడు ఏదో గిట్టుబాటు ధర కానీ లేకున్నట్లా జత ₹100, ₹150 వరకు పలుకుతుంది. లాస్ట్ ఇయర్ కనీసం ₹1000, ₹800 వరకు నడుస్తున్నాయి. ఈసారి ఏం పెట్టుబడులు కానీ లేవు. డైలీ తెంపడానికి 4-5 మంది కూలోళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆ కూలోళ్ళకి కానీ మేము చేతి నుండి పడుతున్నాయి డబ్బులు. ఏదో కాస్త పుస్తో టమాటా వస్తుందని ఆలోచించుకుంటే ఇది లాస్ట్కి ఏం లేదు. ఏదో ఉల్లిగడ్డ అనుకుంటే అది అట్లా అయిపోయి టమాటా కానీ ఇంక ఇట్లా అయిపోతుంది లాస్ట్కి. దీని మీద చాలా ఆశలు ఉన్నాయి. లాస్ట్కి ఇంకా ఇట్లా అయిపోయింది. రేట్ లేదు, ఏం లేదు. అంతా చలిపోసిపోతున్నాము. డైలీ 100-150 అయిపోతుంటే కనీసం కూలోళ్ళు కానీ చేతులు ఉంటే పడుతున్నాయి. కడుపులో మంటపడి ఇంకా రైతులది పరిస్థితి ఏం లేదు. టమాటాలో నెక్స్ట్ ఇయర్ మరి వేయలేకపోవాల్సి వస్తుంది లాస్ట్కి. ఇంకా రైతే రాదు అంటుండ్రి. రైతుది ఏం లేదు. ఇప్పుడు ఏదో కూలి పోయి ఉంది మేలు. వాళ్ళకి డైలీ కూలి వస్తుంది. మేము లాస్ట్ కూలీలకు కానీ ఇచ్చుకోలేక చేతులు వేస్తున్నాము. అప్పులు తెచ్చి టమాటా పనులు పండిస్తే గిట్టుబాటు ధర అసలు లేదు. అప్పులు ఎట్లా తెచ్చి మందులు చేపల్లో ఎట్లా ఏ ప్రకారం కట్టాలనేది కానీ ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తిగా నష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఇలా అయితే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడి ఖర్చుల్లో కూడా రూపాయి కూడా రావడం లేదని రైతులు కన్నీటి పరిమంతున్నారు. ఇక ప్రభుత్వం ముడ్లి రైతులను ఆదుకున్నట్లే టమాటా రైతులను కూడా ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతవరకు ఏంది రేట్ అనేది రాలే. 150, 200 అని అంటున్నారు. కానీ ఇంతవరకు ఏంటి దీనికి గిట్టుబడి రేట్ అనేది రాలే. ఇంతవరకు ఏంటి ₹50 కేజీ, ₹50 గంప పోతుంటే ఏంది మన రైతుకి ఏంది గిట్టుబాటు అవుతుంది? వచ్చింది ఛార్జీలు వెళ్ళడం లేదు. దానికి 400, 500 వెళ్ళడం భారీగా. 20 గంపలు వేసుకొచ్చామంటే నాకు 450, 500 వెళ్తాను. అయినా ఇది రేట్ చూస్తే దీంట్లో మార్కెట్లో చూస్తే ₹50, ₹60, ₹80 అంటారు. మాకు ఇంతవరకు ఏంది గిట్టుబాటు ధరే రాలే మాకు. అంత టమాటో రేట్ అయితే పడిపోయింది కనిగా మాకు. మరి దీనికి ఎప్పుడు పెంచేది తెలియదు, ఎప్పుడు అది పెరగడం అనేది మాకు ఇప్పటివరకు అర్థం కాలే. పెట్టుబడులు వెళ్ళడం లేదు. దీంట్లో చేనులో ఎకరాకు 2 ఎకరాలు వచ్చేసి 5 మూట 6 మూట ముందు వేసుకున్నా కానీ దానికి వెళ్ళడం లేదు. ఏంది ఊరిలో పత్తికొండ జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామంటున్నారు. అది ఇంతవరకు ఏంది పెట్టలే. వస్తుంది, ఈ ప్రభుత్వంలో వస్తుంది, ఆ ప్రభుత్వంలో వస్తుంది అంటే అంటున్నారు. కానీ ఇంతవరకు ఏంది పత్తికొండ మార్కెట్కి అయితే జ్యూస్ ఫ్యాక్టరీ కానీ రాలే. అది రావాలని మేము కోరుతున్నాం. పత్తికొండ వ్యవసాయ మార్కెట్లోని వ్యాపారస్తులు టమోటా కొనుగోలు చేసి హైదరాబాద్, మహారాష్ట్ర, వరంగల్, కర్ణాటక సరఫరా చేస్తూ ఉంటారు. గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల కారణంగా సరుకు అమ్ముడుకపోవడంతో వ్యాపారస్తులు చెబుతున్నారు. దీనికి తోడు సరుకు నాణ్యత కూడా తీవ్రంగా తగ్గిందని వారు అంటున్నారు. 2 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాము. ఇక్కడ టమాటాలు ఏమో దండేకి పండుతున్నాయి. రేటు చూస్తే రేయడం లేదు. ఆటో ఛార్జీ కూడా వెళ్ళడం లేదు. గిట్టుబాటు ధర అడుగుతుంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ చూసేమో మనసొప్పుగా తీసుకొచ్చి వస్తున్నాము. రైతులకేమో రాంగ పంట పండుతుంది కానీ రేటు గిట్టుబాటు కాలేక మేము ఎక్కడి నుంచి తేవాలో ఆటో ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదండి. ఇంక ఇట్లే ఉంటే రైతు రాంగ కనుమరుగైపోయే అవకాశం ఉంది. కానీ మేమేమో
ఆసక్తి కోసం ఇంకా ఆశపడి వస్తుంటే కూడా మార్కెట్లో మాత్రం రేట్ పెంచడం లేదు. ఇట్లా ఉంటే గిట్టుబాటు ధర లేకుంటే రైతు ఎక్కడి నుంచి బాగుపడాలా, ఎట్లా పెట్టుబడులు పెట్టి ఎక్కడ అప్పులు పాలు కావాలా, ఇంకా పురుగుల మందు కావాలంటే ఇంకా అదే వచ్చేది లాస్ట్కి. మేము మా మీద నమ్ముకొని కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. ఇట్లా తీసుకుని పోతే పిల్లలు చదువు ఎట్లా చేసుకోవాలా, మేము ఎట్లా సంసారం చేసుకోవాలా.